కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ఇశ్రాయేలీల దేవుడు, యూదులు నమ్ముకున్న దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అని అంటే, ఒక రాజు, ఒక కింగు, ప్రపంచాలను ఏలిన చక్రవర్తులలో ఒకరు బాబిలోనీయులు. ఈ బబులోనీయుల రాజు దేవతలను ఆరాధించేవారు. ఈ కల్దీయులు దేనిని ఆరాధించేవారు? దేవుణ్ణి కాదు, దేవతలను ఆరాధించేవారు. దేవతలను ఆరాధించిన రాజు ఇశ్రాయేలీల దేవుడే, యూదుల దేవుడే గొప్పవాడని తాను బ్రతికుండేటప్పుడు తన కిందున్న రాజులను, రాజ్యాలకు లేఖలు రాసి, ఉత్తరాలు రాసి పంపించాడనమాట. అది మనకు ఎక్కడ రాయబడుతుంది అని అంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజ్యర్హుడు. దేవతలను ఆరాధించిన వారు ఎవరి గురించి మాట్లాడాలి? దేవతల గురించి మాట్లాడాలి. దేవతల గురించి మాట్లాడడం మానేసి యూదుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, వీళ్ళ దేవుడే పూజ్యకు అర్హుడు అంటున్నాడు. 2వ రాజులు చరిత్ర పుస్తకము, బైబిల్కి చరిత్ర లేదన్న వాళ్ళంతా ఆలోచించాలి. 2వ రాజులు 5వ అధ్యాయము 5వ వచనము. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ఈ నయమాను చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. చాలు, అతడు కుష్ఠరోగి అని మొదటి వచనం చివరి లైన్లో ఉంటది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి, ఒక అన్యుడు, ఇశ్రాయేలీల దేవుణ్ణి ఎరగనివాడు, ఎవరెవరినో పూజించేవాడు, అలాంటి వ్యక్తి, అవునండి, ఇశ్రాయేలీల దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆశ్చర్యం. ఆ సందర్భం ఒకసారి చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనము. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుడైన ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చి, ఎలీషా ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప అంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అది ఎవరు చెప్తున్నారు? వీళ్ళు దేవుడే. ఎవరైనా అనుకున్నారు? దారంట పోయిన దానయ్య కాదు. ఎవరో చెప్పట్లేదు. ఎవరట? సిరియా దేశానికి సైన్యాధిపతి. సిరియా దేశానికి సైన్యాధిపతి చెబుతున్నాడు, ఎవరు దేవుడు పూజ్యర్హుడు, ఎవరు దేవుడు గొప్పోడు. ప్రపంచాలు నేలిన చక్రవర్తులలో మొదట బబులోనీయులు ఉంటారు, బాబిలోనీయులు. ఆ బాబిలోనీయుల చక్రవర్తి అయిన నెబుకద్నెజరు చెబుతున్నాడు, రాజు, కింగ్ చెబుతున్నాడు మరొక కింగ్ గురించి, మరొక దేవుడి గురించి చెబుతున్నాడు. దేవతలను ఆరాధిస్తున్నారు, పుణ్యనదులు ఉన్నాయని నమ్మేవాళ్ళు సిరియానులు. ఆయన చెప్తున్నాడు, సిరియా సైన్యాధిపతి సాక్ష్యం, ఇశ్రాయేలీల దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. సిరియా సైన్యాధిపతిని చెబుతున్నాను. ఎక్కడికి వెళ్తే, ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యం మీద జయము.
ఆ రాజ్యాన్ని ఓడించుకొని వస్తున్నాడు. ఇశ్రాయేలీల దేవుడు, యూదులు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడు. ఏంటంటే అదేదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు మరి ఏ దేవుడు లేడు. అది ఇశ్రాయేలీల దేవుడు, యూదుల దేవుడు, యూదుల ద్వారా సృష్టికర్త అయిన దేవుడు, యేసు ద్వారా ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడే ఆ దేవుడు ఎంత గొప్పోడో రాజులు చెబుతున్నారు, ప్రపంచాల నేలిన చక్రవర్తులు చెబుతున్నారు ఇశ్రాయేలీల దేవుడు తప్ప మరొక దేవుడు లేడని, సృష్టికర్త అయిన దేవుడు ఆయనేనని. సిరియా సైన్యాధిపతి చెబుతున్నాడు ఈ దేవుడే రైట్ అని, ఈ దేవుడిని తప్ప మరొక దేవుడిని నమ్మొద్దని. బైబిల్ చాలా గొప్పదండి. యేసు అంటే ఏమనుకున్నారు? అబ్రాహాము సంతతి అంటే ఏమనుకున్నారు? ఇజ్రాయేలీలు అంటే ఏమనుకున్నారు? యూదులు అంటే ఏమనుకున్నారు? ప్రపంచంలో మేధావులు పుట్టారండి, శాస్త్రవేత్తలు పుట్టారు. ఈరోజు ప్రపంచం అంతా ఇజ్రాయేలీల వైపు తిరిగి చూస్తుంది, యూదుల జ్ఞానం వైపు ప్రపంచం అంతా తిరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు.